సారీ సార్, నేనేదో మాట్లాడుతూ మీరు రావటం చూసుకోలేదు. ఏమో అనుకున్నాను గాని నువ్వు మంచి మాటకారివే కాదు, మంచి నటుడివి కూడా. మమ్మల్ని చూసుకుంటూ మా ముందు నుంచి వెళ్ళి ఏం చూడలేదని భలే నటిస్తున్నావు. నటించాల్సిన అవసరం ఏముందండి, నిజంగానే చూసుకోలేదు. అయినా పలకరించకుండా తప్పించుకొని పోవడానికి మీకు నాకు మధ్య శత్రుత్వం ఏమీ లేదు కదండి. ఎందుకు లేదు? మాకు రావాల్సిన కాంట్రాక్ట్ నువ్వు కొట్టేశావు కదా. దానికి దీనికి సంబంధం ఏంటి సార్? అది పోటీ. కాంపిటేటర్ ఎప్పుడు ఎనిమీ కాదు సార్. మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకోకండి. చూసావా బావా ఎలా మాటలు మార్చేస్తున్నాడు? కనీసం సీనియర్స్కి గౌరవం ఇవ్వాలని తెలియని వాళ్ళకు కూడా మన ఛాంబర్ ఆఫ్ కామర్స్లో చేరిపోతున్నారు. ఏం చేస్తాం? అసలు ఏం చూసుకున్నావు అంత అహంకారం? అనుభవంతో పాటు వచ్చే అహంకారం మనిషికి అలంకారంగా మారుతుంది. కానీ ఇలా అర్థాంతరంగా వచ్చే అహం మనిషిని నాశనం చేస్తుంది. అయ్యో ఏంటి సార్ మీరు? నేను నిజంగా మిమ్మల్ని చూడలేదు సార్. అయినా మీరంటే నాకు ఎప్పుడు గౌరవమే సార్. మీ ఎక్స్పీరియన్స్ ముందు మేమెంత సార్? చాలే ఇంకాపు. చేయాల్సిందంతా చేసి మళ్ళీ కవరింగ్లో ఒకటి. అయినా ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాం. ఎగిరెగిరి పడినవాళ్లే ఎక్కడికో పోయారు. అయినా పెద్దవాళ్ళని గౌరవించడం అనేది పుట్టుకతో రావాలి, లేదా తల్లిదండ్రుల పెంపకంతో రావాలి. మరి వాళ్ళు ఎలా పెంచారో. సార్ ఏంటి అలా మాట్లాడతారు? ఇప్పుడు మా తల్లిదండ్రుల గురించి ఎందుకండి? మధ్యలో వాళ్ళని ఎందుకు తీసుకొని వస్తారు? బాగా అనుభవం ఉంది, సీనియర్స్ అంటున్నారు కదా. ఇదేనా మీ సీనియారిటీ? పలకరించబోతే మా అమ్మా నాన్నల గురించి, వాళ్ళ పెంపకాల గురించి మాట్లాడతారా? రామ్, వెళ్దాం పద. చూడండి, మా అమ్మా నాన్న నన్ను బాగానే పెంచారు. అందుకే నా అంతటి నేనే వచ్చి పలకరించాను. అయినా ఇంత చిన్న విషయానికి హద్దులు దాటి మాట్లాడమే మీ పెద్దరికం అయితే, మీకు మీ పెద్దరికానికి, మీ సీనియారిటీకి ఒక నమస్కారం. చూసావా బావా ఎంత పొగరో వాడికి? కాలం కలిసొచ్చింది కదా, పొగరు వద్దన్నా వస్తుంది. దాన్ని ఎలా దించాలో చూద్దాంలే, పద. అమ్మా ఒకసారి ఇలారా. ఏంటి? ఇదిగో హారతి తీసుకో. అమ్మా ఏంటి ఎక్కడికి బయలుదేరావు? లేడీస్ క్లబ్ లో చిన్న పార్టీ ఉందే, వెళ్తున్నాను. పొద్దస్తమానం క్లబ్బులు పార్టీలేంటమ్మా? నేను అదే అడుగుతున్నాను. నీ వయసు వాళ్ళందరూ చక్కగా పబ్బులు క్లబ్బులు అంటూ తిరుగుతుంటే నువ్వేంటే ఇలా పూజలు పునస్కారాలు హారతులు అంటూ వ్రతాలంటున్నావు? ఏంటి మందా, ఏమైంది? దీన్ని చూడండి, డాక్టర్ చదివిన మనిషి ఎలా ఉండాలి, ఇదెలా ఉంది? దీని వయసు వాళ్ళు ఇలానే ఉంటారా? నా మేనకోడలు ఎప్పుడూ ఇలాగే ఉంటుందొదినా. అత్తయ్య హారతి తీసుకోండి. నానా మీరు కూడా తీసుకోండి. మావయ్య ఏడు నానా? ఆయనకి పనుందని సైడ్ దగ్గరికి వెళ్ళారమ్మా. అది సరే గాని ఇంతకీ పూజ చేసి దేవుణ్ణి ఏం కోరుకున్నావు? అదా, ఎప్పుడో చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయిన బావ వెంటనే తిరిగి రావాలని కోరుకున్నాను. మానసా, ఆ దేవుడు నా మొర ఆలకిస్తాడో లేదో కాని నీ పూజలకి మాత్రం తప్పకుండా కరిగిపోయి మీ బావని ఇంటికి పంపిస్తాడు. అంతేనంటావా అత్తయ్య? అవునమ్మా, నువ్వు ఏ పని చేసినా
శ్రద్ధ భక్తులతో చేస్తావు. దేవుడు నీలాంటి వాళ్ల కోరికే నెరవేరుస్తాడు. అయితే బావ తొందరలోనే ఇంటికి తిరిగొస్తాడు. ఆ రోజు రావాలని ఏళ్లకి ఏళ్లు ఎదురుచూస్తున్నాను. ఈసారి వస్తుందిలే అత్తయ్య, నువ్వేం దిగులు పడకు. నువ్వు నాతో పాట్రా. ఆ జానకి గురించి నీకొక విషయం చెప్పాలి, రా. ఇదేంటండి, మనం కష్టపడి ఆ పిల్లాణ్ణి తప్పిస్తే ఇదేంటి తప్పిపోయినవాడు తిరిగి రావాలి అని పూజలు చేస్తుంది? వాణ్ణి చిన్నప్పుడే మూడో కంటికి తెలియకుండా ఈ ఇంటికి దూరం చేసింది దానికోసమే అనే విషయం మానసుకు తెలియదు కదే. అయినా ఇది ఎన్ని పూజలు చేసినా వాడెప్పుడు తిరిగి రావాలి? హ, అసలు ఈ పాటికి చచ్చిపోయి ఉంటాడు. అమ్మా రాణి, ఏంటమ్మా ఫోటోను అంత శ్రద్ధగా చూస్తున్నావు? ఏమైంది? ఏం లేదు తాతయ్య, రామ్ మన ఇంటికి రావడం వల్లే కదా మన ఇంటికి ఒక కలొచ్చింది. ఆ రోజు వాడు మాకు దొరికిన సందర్భం కూడా భలే విచిత్రంగా అయింది తాతయ్య. మా పొరపాటు వల్ల కారు వెళ్ళి రామ్ని గుద్దింది. చుట్టూ అందరూ జనాలు చేరారు. కాని తప్పు నాదేనంటూ తన మీద తప్పు వేసుకొని అందరికీ సర్ది చెప్పాడు. ఎందుకలా చేశావో అనంటే, మీరు కావాలనే నన్ను గుద్దలేదు కదండి, అది పొరపాటున జరిగింది, పొరపాటు ఎవరి వల్లైనా జరుగుతుంది అని సమాధానం చెప్పాడు తాతయ్య. అంత చిన్న వయసులో అంత పరిణితి చెందినవాడిలా మాట్లాడాడు. మాతో పాటు ఇంటికొస్తావా అంటే, కొడుకులా పెరుగుతాను కాని కొడుకుగా మాత్రం ఏదీ కావాలని కోరుకోను అన్నాడు తాతయ్య. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అలాగే ఉన్నాడు. అదే మంచితనం, అదే మర్యాద, అదే పద్ధతి. నిజంగా వీడే ఇంత బావుంటే వీణ్ణి కన్నవాళ్ళు ఇంకెంత మంచి వాళ్ళై ఉంటారు తాతయ్య. నిజమేనమ్మా, వాళ్ళని తలుచుకుంటుంటే మనసుకు బాధగా ఉంది. బిడ్డను దూరం చేసుకొని పాపం వాళ్ళెంత బాధపడుతున్నారు. ఏంటి తాతయ్య, ఎవరి గురించి అంత ఫీల్ అవుతున్నారు? రారా రా, ఇలా కూర్చో. రామ్, నిన్ను మాట్లాడగమంటావా? ఏంటి తాతయ్య? నువ్వు చిన్నప్పుడే మీ అమ్మా నాన్నలకు దూరమయ్యావు. ఎప్పుడో ఈ ఇంటికి బిడ్డగా వచ్చావు. ఇన్నేళ్లలో వాళ్ళెవరో, ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో అని తెలుసుకోవాలని కనిపించలేదారా? ఏంటి తాతయ్య? అదేంట్రా? అవును తాతయ్య, నాకెప్పుడైనా అమ్మా నాన్నల ప్రేమ తక్కువైతే కదా నాకు ఆలోచన రావడానికి. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, తాతయ్య అందరూ ప్రేమని పంచారు. ఇక నాకు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉంది. అలా కాదు నాన్నా, నిన్ను పెంచిన నాకే నువ్వు 4 రోజులు దూరంగా ఉంటే మనసు విలువిల్లాడిపోతుంది. అలాంటిది నిన్ను కన్నా ఆ తల్లి నీకోసం ఎంత కుమిలిపోతుందో కదా. ఇన్నేళ్ళు నిన్ను పెంచుతూ నేను పొందిన ఆ సంతోషం, ఆ మాతృత్వపు మాధుర్యం ఆ తల్లికి దూరమైంది కదా. జీవితంలో ఒక్కసారైనా ఆ అమ్మని కలిస్తే బావుండు అనిపించదా? అమ్మా, నిజం చెప్పనా? నీ ఒడికి చేరాక నాకింతవరకు
ఆ అమ్మా నాన్నల గురించి ఆలోచనే రాలేదు. ఒకవేళ ఇప్పుడు గుర్తు చేసుకుందామన్నా సరే నాకు వాళ్ళ మొహాలు కూడా గుర్తులేదు. నాకు ఎదురైనా నేను గుర్తుపట్టలేను. అలాగే నేను వాళ్ళకు కనిపించినా వాళ్ళు కూడా నన్ను గుర్తుపట్టలేరు. ఇక అలాంటప్పుడు ఈ విషయం గురించి ఆలోచించి ప్రయోజనం ఏముందమ్మా? ఎంతైనా కన్నవాళ్ళు కదరా. కాదని నేనేం అనటం లేదమ్మా. కానీ నాకు సంబంధించినంత వరకు నాకు అమ్మ అంటే నువ్వే. కుటుంబం అంటే ఇదే, అంతేనమ్మా. ఇక దీని గురించి ఎక్కువ ఆలోచించకమ్మా. పెద్దవాళ్ళని గౌరవించడం అనేది పుట్టుకతో రావాలి, లేదా తల్లిదండ్రుల పెంపకంతో రావాలి. మరి వాళ్ళు ఎలా పెంచారో. సార్, ఏంటి అలా మాట్లాడతారు? ఇప్పుడు మా తల్లిదండ్రుల గురించి ఎందుకండి? ఇంత చిన్న విషయానికి హద్దులు దాటి మాట్లాడటమే మీ పెద్దరికం అయితే మీకు మీ పెద్దరికానికి మీ సీనియారిటీకి ఒక నమస్కారం. ఛా, ఏంటి రామ్, అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది? నేను ఆ దశరథ్ గారి విషయంలో కాస్త ఎమోషనల్ అయ్యానేమో అనిపిస్తుంది కార్తీక్. నువ్వేం తప్పు చేసావనరా అంత ఫీల్ అవుతున్నావు? వాళ్లే అనవసరంగా నోరు పారేసుకున్నారు. అసలు అక్కడ నీ తప్పేముంది? ఏమోరా, నేను కాస్త ఓపిక పట్టాల్సింది. తండ్రి వయసు గల వ్యక్తి, ఆయన దగ్గర నేను నోరు జారి మాట్లాడాను. నువ్వేం మాట్లాడుతున్నావురా? అసలు నువ్వు పలకరించలేదు అనే విషయం మీద అంత ఇష్యూ ఎందుకు చేయాలంట? అప్పటికి నువ్వు ఆయన్ని చూసే కదా వెనక్కి వెళ్ళి మరీ పలకరించావు. మరి అలాంటప్పుడు నీ గురించి అయినా అంత రెచ్చిపోవడం ఏంటి? అందులో దశరథ్ గారి తప్పేమీ లేదు కదరా. అంతా వాళ్ళ బామ్మర్ది మాట్లాడాడు. మా అమ్మా నాన్నల గురించి ఎత్తింది కూడా అతనే కదా. కానీ నేను మాత్రం కోపం ఇద్దరి మీద చూపించాను. రామ్, ఆ దశరథ్ గారైనా ఆ సూరిబాబు గారిని ఆపాలి కదా. ఆయన అంతలా మాట్లాడుతుంటే వద్దు, అది తప్పు అని ఆయనైనా కంట్రోల్ చేయాలి కదా. దశరథ్ గారిది కూడా తప్పుంది రామ్. నువ్వేమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే ఆ దశరథ్ గారే ఆయన స్థాయిని మర్చిపోయి చాలా ఫూలిష్గా బిహేవ్ చేశారు. లేదురా, నాకెందుకో నేను తొందరపడ్డాను అనిపిస్తుంది. స్వామి, ప్రతిరోజు నీకు పూజ చేస్తూనే ఉన్నాను. పూజ చేసిన ప్రతిసారి నా బిడ్డ గురించి అడుగుతూనే ఉన్నాను. ఈరోజొస్తాడా, రేపొస్తాడా అని ఆశగా అడుగుతూనే ఉన్నాను. ఏదో ఒకరోజు
నువ్వే నా కొడుకుని ఈ ఇంటిని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తావు కదా స్వామి. అమ్మా, 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 బాబూ నువ్వా? ఏమండి? అమ్మా, 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 లేవండి. కళ్ళు తిరిగి పడిపోయినట్లున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? అయ్యో, తల్లి లాంటి వాళ్ళు, మీరు నన్ను దీవించాలే కానీ దండం పెట్టకూడదండి. బాగున్నారా? నేను బాగున్నాను బాబు. నువ్విలా మా ఇంటికి రావటం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. రా బాబు, లోపలికి రా. రా బాబు, కూర్చో కూర్చో. ఎలా ఉన్నావు బాబు? నేను బాగున్నానమ్మా. దశరథ్ గారితో మాట్లాడాలని వచ్చాను. అలాగా, ఆయన బయటికి వెళ్ళారు బాబు. అవునా? సరే, నేను తర్వాత వస్తానమ్మా. అయ్యో బాబు, కూర్చో బాబు. అలా వెళ్ళిపోతానంటావేంటి? ఆయనకి ఇందాకే ఫోన్ చేశాను, కాసేపట్లో వస్తాను అన్నారు. అత్తయ్య, మన జానకి గురించి మనసా, ఆ రోజు గుళ్ళో నన్ను ఒక అబ్బాయి కాపాడాడు అని చెప్పాను కదా, ఇదిగో ఇతనేనమ్మా. బాబు, తను మానస, నా మేనకోడలు. డాక్టర్ చదివింది, ఈ మధ్యనే యుఎస్ నుంచి వచ్చింది. ఇక్కడే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. హలో అండి, నా పేరు రామ్. నమస్తే అండి. మానస, ఈ అబ్బాయి మీ మావయ్యని కలవడానికి వచ్చాడు. బాబు, నువ్విలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. మీ గురించి మా అత్తయ్య రోజుకి ఎంత లేదన్నా కనీసం 10 సార్లైనా చెప్తుందండి. మిమ్మల్ని చూడలేదు కానీ మీ గురించి మాత్రం మొత్తమంతా పూసగుచ్చినట్టు తెలుసు. నా గురించి చెప్పుకునేంతగా నేనేం చేశానండి? అలా అనకు బాబు. నువ్వు చేసిన సాయం ఎంత గొప్పదో ఆ సాయం పొందిన నాకు తెలుసు. భలేవారమ్మా, అదో పెద్ద సాయమా? కానీ అక్కడున్న ఎవ్వరూ ఆ సహాయం చేయలేదు కదండి. అమ్మా మానస, ఆ అబ్బాయికి కాఫీ పెట్టివ్వమ్మా. అయ్యో, సరే అత్తయ్య. ఇప్పుడేం వద్దమ్మా. ఏమండి, నేను కాఫీ చాలా బాగా పెడతాను. మా మామయ్య గారికి
నా చేతి కాఫీ అంటే చాలా ఇష్టం. ఆయన అడిగి మరీ నా చేత్తోనే కాఫీ పెట్టించుకుంటారు. కావాలంటే ఒకసారి మీకు కూడా రుచి చూపిస్తాను. ఉండండి. బాబూ, మొదటిసారి మా ఇంటికొచ్చావు. ఇల్లు చుద్దుగాని రా బాబూ. అయ్యో పర్వాలేదమ్మా. మొహమాట పడకు బాబూ. అమ్మా అని పిలిచావు కదా, ఇది మీ ఇల్లే అనుకో బాబూ. రా బాబూ, రా. ఈ ఆశ్రమంలో ఏమైనా ఉంటుందేమో పోయి చూస్తే పోలా? ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? ఇదిగో ఈ మనిషి ఈ ఆశ్రమంలో ఉందా? పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకుని వస్తే మనల్ని బయటికి ఎంటేస్తాడంట. ఇప్పటికైనా అర్థమైందా? మీ అన్నయ్య క్రిమినల్ అని. ఎవరే క్రిమినల్? నిన్ను